హే గాయ్స్ అండ్ హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మార్నింగ్ నుండి డే స్టార్ట్ అయిందనమాట. సో నేను వర్క్ ఇంట్లో ఏమేమి చేస్తాను అన్నది ఇందులో క్లారిటీగా ఉంటుంది. సో కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? సో ఇది మార్నింగ్ వ్లాగ్. అంటే మార్నింగ్ లేవగానే ఇడ్లీ చేసిందనమాట. సో ఆ ఇడ్లీతో పాటు చపాతీస్ కూడా ఇక్కడ నేను చేస్తున్నాను. ఎందుకంటే ఆ ఫుడ్ అసలు తినబుద్ధి కావట్లేదు ఆఫ్టర్నూన్ కూడా, అందుకనేసి నేను ఇక్కడ చపాతీస్ చేసుకుంటున్నాను. సో సాఫ్ట్గా ఉన్నాయన్నమాట మంచిగా. సో నేను చేయడం అయితే నేను చేశాను, మమ్మీ మాత్రం కాలుస్తుందన్నమాట. ఇక్కడ మమ్మీతో మాట్లాడుకుంటూ చేస్తున్నా. చూడండి మమ్మీ ఎలా అయిపోయిందో పాపం. సో ఇప్పుడు ఓకే, కొంచెం ఎనర్జీ అయితే వచ్చిందనమాట. సో చాలా అంటే చాలా వీక్ అయిపోయింది ఎండలు వలన. సో ఇంకా మధ్యలో ఇంకా రెయిన్స్ పడడం ఇంకా చాలా అదృష్టం అనమాట. ఎందుకంటే ఘోరంగా ఉండే ఎండ మాత్రము. సో మమ్మీ అయితే ఘోరంగా సిక్ అయిపోయింది. ఎప్పుడు ఇట్లా కాలేదు, ఎప్పుడు ఎండాకాలం వచ్చినా కూడా చాలా సేఫ్ ఉండేది. కాకపోతే సడన్గా ఇట్లా సిక్ అయిపోయింది అనమాట. ఘోరంగా అంటే ఘోరంగా సిక్ అయిపోయింది. నాకైతే భయం వేసింది నిజంగా. సో అసలు ఎనర్జీ లేనట్టుగా మాట్లాడింది. అందుకనే వెంటనే స్కానింగ్స్ అని అవని ఇవన్నీ తీయించాము లక్కీగా. సో ఏం లేవు, కాకపోతే ఏంటంటే కొంచెం నీరసంగా ఉందన్నమాట. సో ఇవంటి చపాతీస్ అయినా పచ్చళ్ళు అయినా ఇంకా పులుపుకు సంబంధించిన ఏవైనా తిననిస్తలేము. సో పెరుగు ఇంకా వేరే కర్రీస్ ఉంటాయి కదా, ఇట్లాంటి బెండి ఫ్రై, దొండకాయ ఫ్రై ఇట్లాంటివి. సో అవే అన్నమాట ఇప్పుడు మమ్మీ తినేది. సో నో పికిల్స్, నో చింతపండు. ఇక్కడ నేను వేడివేడిగా లాగించేసిన. సో హ్యాపీగా లాగించేసినాక అంటే తిన్నాక ఇక్కడ వర్క్ అనేది నేను స్టార్ట్ చేస్తున్నా. సో నైట్ నుండి ఉన్న ఏవైతే బోళ్ళు ఉంటాయో సో మమ్మీని అయితే నేను పని చేయొద్దని చెప్పిన అనమాట. ఉన్నన్ని రోజులు ఇంట్లో, డ్యూటీకి వెళ్ళిన రోజులు, ఇంట్లో ఉన్న రోజులు నేనే చేస్తా అని చెప్పిన అనమాట. సో ఇక్కడ కర్రీస్ అయినా ఏవైనా ఫుడ్ మిగిలినది ఉంటుంది కదా, సో అవన్నీ తీసి అన్నీ పెట్టేస్తుందన్నమాట. ఊడ్ చేసి పెట్టేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ మనకు బోల్ అనేది ఉండదు, ఒకటేసారి ఎట్ ఏ టైం అయిపోవాలి. ఓన్లీ మళ్ళీ నైట్ ఉన్న బోల్ ఏమో ఉంటాయి. ఒక్కొక్కసారి నేను నైట్ కూడా నేను ఉంటే మాత్రం తోమేస్తా. చూడండి ఎంత ఘోరంగా ఉన్నాయో. ఇవి నైట్ నుండి మార్నింగ్ వరకు ఉన్న బోల్ అనమాట. సో అవన్నీ ఇప్పుడు నేను క్లీన్ చేయాలి. నిజంగా చెప్తున్నా, ఘోరంగా వర్క్ ఉంటుంది అనమాట. ప్రెషర్ మాత్రము అవన్నీ తీసి మెల్లగా తోముకుంటూ పెద్ద టాస్క్ నిజంగా. సో నేనైతే మాత్రం కనీసం 1 hour అయినా చేస్తా. ఎందుకంటే ఒక్కొక్కటి మనం తోముకుంటూ క్లీన్ చేసుకుంటూ ఉండాలంటే చాలా టైం పడుతుంది. సో ఇటు సైడ్ ఏం చేస్తున్నా అంటే నేను టీవీ కూడా వాచ్ చేస్తున్నా. ఇక్కడ నుంచి కనబడుతుంది అనమాట వెనకాల. సో ఏదో ఇంట్రెస్టింగ్గా సీరియల్ చూస్తుండ్రు మా వాళ్ళు, అందుకనేసి నేను బ్యాక్ తిరిగి చూశాను. నేను అప్పుడప్పుడు అట్లా చూస్తుంటా. ఇంకోటి, నేను వర్క్ చేసినప్పుడు కంపల్సరీ ఏదైనా సాంగ్స్ వినడమో ఏదైనా మూవీ చూడడమో చేస్తూ ఉంటా. అట్లయితే నాకు వర్క్ అనేది తెలీదు. సో ఎప్పుడైనా బట్టలు వినేటప్పుడు కూడా అంతే, చెవిలో బ్లూటూత్ పెట్టేసుకొని మంచిగా వినుకుంటూ ఉంటాను అనమాట. సాంగ్స్ అయినా ఏదైనా మూవీస్ అయినా చూస్తా. మ్యాక్సిమం అయితే నేను మూవీస్ చూడడానికి ట్రై చేస్తా. ఇంకా ఈ మూవీస్ కాకుండా మనకు వేరే ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి కదా. సో నైట్ అయితే ఐపీఎల్ చూసుకుంటూ చేస్తా. ఒకవేళ మార్నింగ్ సెక్షన్ అయితే ఏమన్నా మూవీ వస్తానే లేవా అనేసి కొత్త మూవీస్ ఉంటాయి కదా. సో ఐబొమ్మ యాప్ ఉంటుంది, అందులో నేను చూసుకుంటా పని చేసుకుంటా అనమాట. అట్లయితే నాకు అసలు నిల్చున్నా అని స్ట్రెస్ తెలియదు, అలాగే నేను వర్క్ చేస్తున్నా అని స్ట్రెస్ తెలియదు అనమాట. ఇది నా సీక్రెట్. ఎప్పుడైనా అంతే, ఇల్లు ఊడవడం అయినా ఇంకేమైనా చేసినా కూడా కంపల్సరీ ఏదైనా ఒకటి వినుకుంటే చేస్తా. నిజంగా చెప్తున్నా, ఇదైతే వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎవరికైనా కావాలంటే టెక్నిక్స్ యూజ్ చేయండి, బాగుంటుంది. అంటే ఎప్పుడో ఒకసారి నాకు వీలు కానప్పుడు నేను అవన్నీ పెట్టాను. ఎందుకంటే కొంచెం చికాకులు ఉన్నప్పుడు కోపం వస్తుంది నాకు బాగా. సో అదేంటి కరెంటు పోవడమో లేకుంటే ఇంకేదన్నా ఒక చికాకులో ఉంటాం కదా. సో అప్పుడు మాత్రము ఏది పెట్టుకోను, అరుస్తూ ఉంటా అనమాట. అంత ఫ్రస్ట్రేషన్ అనిపిస్తుంది అప్పుడప్పుడు. సో అట్లా ఇట్లాంటి కూల్ ఉన్నప్పుడు మాత్రము మంచిగా వర్క్ నిదానంగా చేసుకుంటూ, ఏంటంటే వర్క్ చేసేటప్పుడు ఏ డిస్టర్బెన్స్ ఉండద్దు ఫస్ట్, అది నాకు అదేంటో అట్లా అలవాటు అయిపోయింది. సో ఫైనల్గా ఇక్కడ నేను బోళ్ళన్నీ తోమేసి కడిగేస్తున్నా. సో ఇది వచ్చేసి బోర్ వాటర్ అనమాట. ట్యాప్ ఉంది కదా, దాని పక్కన నల్ల వాటర్ కూడా ఉంది, కానీ అందులో ఎందుకో మొత్తము రావట్లేదు వాటర్ అనేది. ఒకసారి చూపెట్టాలి.
సో అందుకనేసి మాకు పంప్ అనేది డైలీ వస్తుంది, నల్ల నీళ్ళు, అందులోంచి తెచ్చుకొని నేను ఇక్కడ బోల్ అనేది కడుగుతూ ఉంటాను అనమాట. సో ఇది నేను చేసే రెగ్యులర్ వర్క్ అనమాట. సో అప్పుడప్పుడు నేను బట్టలు కూడా విండేస్తాను, మ్యాక్సిమం బట్టలు కూడా విండేస్తాను, ఎందుకంటే మాకు వాషింగ్ మిషన్ లేదు. ఆ వాషింగ్ మిషన్ కూడా మొన్న కొనేదాన్నే, కాకపోతే ఏమైందంటే మమ్మీ వద్దని చెప్పింది, ఎందుకంటే మమ్మీకే హెల్త్ బాగాలేదు కదా. సో ఇవన్నీ ఈఎంఐలు అవి ఎందుకు తలకాయ నొప్పి నీకు అనేసి చెప్పింది. బట్ అది కూడా త్వరలో మమ్మీకి గిఫ్ట్ ఇస్తా కంపల్సరీగా. సో చూసారు కదా, గ్యాస్ మీద మార్నింగ్ నేనే టీ ఉలకపోసుకున్నాను అనమాట మొత్తం ఇట్లా. సో దీని మీద మనకు రైస్ పొంగుతున్నప్పుడు కూడా పొంగు కూడా పడుతుంది. నేనైతే చాలా కోపడుతున్నా మమ్మీని అయితే, ఎందుకంటే ఇది కొత్త గ్యాస్ స్టవ్ కదా, ఇప్పుడు ఇట్లా ఖరాబ్ చేసుకుంటే ఎట్లా మమ్మీ అని అన్నా. కానీ మమ్మీకే చెప్పి నేనే ఇక్కడ అప్పుడప్పుడు మనకు యాక్సిడెంటల్గా అవుతాయి. సో అప్పుడు అర్థమైంది, సరేలే అనుకున్నా. ఇక్కడ మొత్తం కోలిన్ తోటి క్లీన్ చేస్తున్నా, దాని తర్వాత డెటాల్ తోటి క్లీన్ చేస్తా అనమాట గ్యాస్ బండ ఇదంతా. సో ఇది మొత్తం రోజు క్లీన్ చేస్తా నేనే. ఒక్కొక్కసారి మమ్మీ కూడా క్లీన్ చేసుకుంటుంది మార్నింగ్. ఒకవేళ మార్నింగ్ కుదరకపోతే నైట్ అన్నా క్లీన్ చేసి పడుకుంటాము, లేదు నైట్ కూడా కుదరకపోతే ఇట్లా మార్నింగ్ చేసుకుంటాను. 2 times క్లీన్ చేస్తా ఎప్పుడైనా కూడా. నేను మాత్రము, మమ్మీ ఉంటే 1 time క్లీన్ చేసుకుంటుంది మార్నింగ్, అట్లా అనమాట. సో ఇది కూడా అయిపోయింది. సో గ్యాస్వి ఉంటాయి కదా అవి స్టాండ్స్, అవి కూడా నేను క్లీన్ చేస్తున్నా ఇక్కడ. సో మీరు చూస్తున్నారు నా చెవులో ఇయర్ పోడ్స్ ఉన్నాయి. సో అవి ఏంటంటే పెట్టుకొని హ్యాపీగా మంచిగా మ్యూజిక్ వినుకుంటూ ఎంజాయ్ చేస్తూ, లేదంటే చూసుకుంటైనా ఇట్లా నా వర్క్ నేను కంప్లీట్ చేసుకుంటాను అనమాట. సో మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్? మీకు నచ్చిందా? అంటే నా వర్క్స్ అయినా ఏదైనా నా డే వ్లాగ్ చూపెడదామని చూపెట్టాను. ఇంకా చాలా ఉంటాయి, షిఫ్ట్ వైజ్గా అవుతూ ఉంటాయి. ఒకరోజు ఇంకో పని, ఇంకో రోజు ఇంకో పని. ఒకరోజు సెల్ఫ్స్ క్లీన్ చేయడము, పేపర్ షీట్స్ చేంజ్ చేయడము, ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్, ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ క్లీనింగ్, ఇంకా మా డ్రెస్సెస్ ఉంటాయి కదా సెల్ఫ్లో, నా అయినా మమ్మీ వాళ్ళ అయినా, అవి కూడా నేను చేస్తూ ఉంటాను. నేను చాలా వీడియోస్లో పెట్టాను నేనేం చేస్తుంటానో. అసలు ఖాళీగా అయితే కూర్చోను. ఎప్పుడో నాకు సిక్ అయినప్పుడు, నాకు ఏదో హెల్త్ బాగాలేనప్పుడు మాత్రమే నేను ఖాళీగా కూర్చుంటా. ఇల్లు క్లీనింగ్గా ఉంచుకోవడం అంటే బాగా ఇష్టము. సో ఇంత ముందుకున్న ఇల్లు అయితే మొత్తము రోడ్డుకే ఉండే కాబట్టి చాలా వర్క్ అనిపించేది. ప్రతి వారానికి మేము క్లీన్ చేసుకునేది, ఎందుకంటే ఆ డస్ట్ అంతా పడేదన్నమాట. సో ఇది లక్కీగా అట్లా కాదు, మంచిగా కొన్ని రోజులైనా, 1 నెల 2 నెలలైనా అని మనం క్లీనింగ్ చేసుకోకుండా కూడా పర్లేదు. కాకపోతే కిచెన్ మాత్రం క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే ఫుడ్ పడడము, ఏదైనా ఒకటి తీస్తుంటే మనం థింగ్స్ అయినా, ఏదన్నా ఉప్పు అయినా, కారం అయినా, ఇంకేదన్నా ఉల్లిగడ్డలు ఇలాంటి పొట్టు అలాంటివి ఉంటాయి అన్నమాట. సో అవి మాత్రం క్లీన్ చేసుకుంటూనే ఉండాలి. ఇటు పక్కన బౌలర్ స్టాండ్ ఉంది కదా, సో దాని మీద కూడా కొంచెం డస్ట్ అనేది పడుతూ ఉంటుంది అప్పుడప్పుడు. సో అది కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో కిచెన్ క్లీన్ ఉంటే సో మ్యాక్సిమం మనం హెల్తీగా ఉన్నట్టే. కానీ ఎంత హెల్తీగా ఉన్నా కానీ రోగాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. సో అవేంటో మనకు అర్థమైతలేవు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇంట్లో అంతా ఓకే, కొంచెం మనశ్శాంతిగా అయితే ఉన్నా. నాకైతే మమ్మీకి హెల్త్ బాగాలేకపోతే చికాకులు వేస్తుంది అనమాట. సో ఇక్కడ క్లీనింగ్ అనేది అంటే ఊడుస్తున్నా, మా టాడీ చూడండి అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. పాపం మొన్న అయితే ఘోరంగా తాకింది ఏదో దెబ్బ, హాస్పిటల్కి తీసుకుపోదాం అనేసరికి మమ్మీకి ఇట్లా అయిపోయింది. సో పాపం వాడు అసలు ఇట్లా నొప్పి లేస్తుందనేసి ఇట్లా అని ఏం సౌండ్ చేయలేదండి. కాకపోతే మా దగ్గర ఉన్న కొన్ని పెయిన్ కిల్లర్స్, ఇంకా అలాగే కొంచెం యాంటిమెంట్స్ అవి ఉంటే పాపం మా టాడీ క్యూర్ అయ్యండి అనమాట. సో బంగారు కొండ అనమాట మా టాడీ. సో ఏది వచ్చినా తట్టుకునే అంత శక్తి ఉంది మా టాడీకి అయితే. కానీ అలా నెగ్లెక్ట్ చేయము, కంపల్సరీ టాడీకి కూడా ఇంకో వ్యాక్సిన్ ఉంది, అది వేయించాలి. ఇంకా లెగ్స్ కూడా చూపించాలి టాడీకి. సో అది కూడా త్వరలోనే చూపిస్తా. సో అంతే అండి. బ్లాగ్ నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి, ఓకేనా. సో డాడీ వచ్చేసి ఇక్కడ ఈవినింగ్ వాకింగ్ చేస్తున్నాడు అనమాట. బయట ఎండ్ ఉంది బాగా అనేసి ఇంట్లోనే అక్కడ నుంచి ఇక్కడికి తిరుగుతూ ఉంటాడు. ఇదనమాట ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ మాది, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నేను ఏం చేస్తాను అనేది. సో దీంతో నాకు టైం పాస్. బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా టేక్ కేర్, బాయ్, సీ యూ.